వెల్కమ్ టు అమ్మా చిట్చాట్. ఈరోజు మీకు నిజాంపేటలో ఉన్న పార్కులు చూపిస్తాం. నిజాంపేట ఎక్కడ ఉంటుందా? హైదరాబాద్లో ఒక స్ట్రీట్. నిజాంపేటలో ప్రతి స్ట్రీట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, 1 2 3 అలాగా. మా ఇంటికి దగ్గరలో కుడివైపున ఒక పార్కు, ఎడం వైపున ఒక పార్కు ఉన్నాయి. ఆ 2 పార్కుల్ని షూట్ చేసి మీకు పెడుతున్నాను. కొంచెం దూరంలో ఇంకొక పార్క్ ఉంది. ఆ పార్కును కూడా చూడాలి, మా వీడియోలు చూడాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్, బెల్ ఆలు చేసుకోండి. ఈ పార్కులన్నీ కూడా మున్సిపల్ పార్కులు. మున్సిపాలిటీ వాళ్ళే ఇవన్నీ కట్టి ప్రజల కోసం అని చెప్పి అన్నీ ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న పార్కు చూడండి, ఇక్కడ జిమ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రవేశం ఉచితం. 3 పార్కులకి కూడా ప్రవేశం ఉచితం. ఇప్పుడు ఈ వీడియోలో 2 పార్కులు చూపించబడతాయి. త్వరలో మరొక పార్కును కూడా మీకు వీడియో చేసి పంపిస్తాను. ఈ చిన్న పార్కు నిజాంపేటలో రోడ్ నెంబర్ 4లో ఉంది. చక్కగా చుట్టూ చల్లటి గాలి, చుట్టూ కూడా యూకలిప్టస్ చెట్లు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే కూర్చొని చూస్తూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. మనకు మంచి ఆక్సిజన్ కూడా లభిస్తుంది. మరొక పార్క్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ పార్కు మున్సిపల్ పార్కేను. ఇది నిజాంపేటలో రోడ్ నెంబర్ 7లో ఉంది. ఇది దాని మీద కొంచెం పెద్ద పార్కు. చూసారా, అందరూ రావడం మొదలుపెట్టారు. సాయంత్రం 5 6 అయ్యేటప్పటికల్లా ఈ పార్క్ అంతా కూడా జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ కూర్చొని ముచ్చరించుకుంటున్నారు, పిల్లలు ఒక చోట ఆడుకుంటున్నారు. నాలాంటి ముసలివాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఎవరి గ్రూపులు వాళ్ళకి ఉన్నాయి. ఇంతేకాకుండా ఈ పార్కు పక్కనే ధ్యాన మందిరం కూడా ఉంది. అది కూడా ఉచితమే. దాని నిండా కూడా మంచి బుక్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక బుక్స్ ఉంటాయి. అవి మనం వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడాను గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఈ ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో పార్కు. ఇంకా నేను గవర్నమెంట్ని ఇంకా అభ్యర్థించేది ఏంటంటే వీటిని ఇంకా డెవలప్ చేయండి, క్లెన్సీనెస్ని పెంచండి, క్లీనింగ్గా ఉంచడం, ఇంకా మొక్కలు పెంచడం అలాంటివి చేయవలసిందిగా నేను మున్సిపల్ ఆఫీసర్లకి కోరుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే స్పందించి ఇంకా వీటిని డెవలప్ చేస్తే మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి అని చెప్పి నేను అంటున్నా. ఇట్లాగే నిజాంపేటలో ఒక చోటే కాకుండా అక్కడక్కడ కూడా మొత్తం బిల్డింగులతో కట్టి అంతా కూడా కాంక్రీట్ సముదాయంగా అయిపోకుండా ఇలాంటి పార్కులను ఇవి పెడుతూ ఉండాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడికో క్యాబులు బుక్ చేసుకొని వెళ్ళి అక్కడ 100 200 ఎంట్రీ ఫీజు కట్టి వెళ్లకుండా ఇక్కడ ఫ్రీగా వస్తుంది. తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. మనకు కావాల్సినంతసేపు ఆడుకోవచ్చు. అలసిపోతే కూర్చుంటానికి అక్కడ చైర్స్ ఉంటాయి, కూర్చొని సేద తీర్చుకోవచ్చు. ఎంతో బాగుంటుంది. నేను ఒక్కదాన్నే కాకుండా అందరూ కూడా ఇటువంటి పార్కులు ఏర్పాటు చేయమని మీ దగ్గరికి వచ్చిన అధికారులతో లేదా మనమే వెళ్ళి అప్లై చేసుకొని అంతా పచ్చదనం పెరిగేటట్టుగా చూసుకోవాలి.